Hello viewers, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, Kottapeta bus stand దగ్గర. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women. ఈ రోజు ఆహార పదార్థాలు ఒక 2-3 నెలలు కాన్స్టెంట్ గా భార్యాభర్తలు ఇద్దరు మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళ వీర్యం కణాలు ప్లస్ అండాల కెపాసిటీని పెంచి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆహార పదార్థాల్లో మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు అండాలో కానీ వీర్యం కణాల్లో కానీ ఆ సెల్లులో క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్రోమోజోమ్స్ అనేవి కొన్నిసార్లు ఏజ్ వల్ల స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం తీసుకోవాలి అంటే కొంచెం వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్లో రోజు రాత్రిపూట ఒక 2 బాదాము, 2 వాల్నట్స్, కిస్మిస్లు అవి సోక్ చేసుకొని నైట్ నానబెట్టేసుకొని వాటిని పొద్దున్నే తినటమో లేకపోతే జ్యూస్ చేసుకోవటమో ఏదో విధంగా తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి వాటిల్లో. అవి కాకుండా ఇంకా అవకాడా అని దొరుకుతుంది. అది యాక్చువల్లీ అమెరికాలో గ్రో అవుతుంది. ఇంత ముందు రోజుల్లో మనకు దొరికేది కాదు. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్స్ కొంచెం ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఈజీగా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దానివల్ల కూడా చాలా వీర్యం కణాల కెపాసిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఫిష్ ఒకటి ఉంటుంది, ఫిష్ సాల్మన్ ఫిష్ అని పింక్ ఫిష్ అంటారు. ఆ పింక్ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయి. ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల భార్యాభర్త ఇద్దరికి ఎగ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కూడా. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఆకుకూరలు చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంది మన ఇండియాలో. అవి తక్కువ కాస్ట్ కూడా దొరుకుతాయి, కానీ జనాలకు అందరు నచ్చవు, అదేదో గడ్డిలాగా అనుకుంటారు. కానీ దానిలో చాలా ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆ ఫ్రెష్గా దొరికే ఆకుకూరల వల్ల ఈ ఈ వైటమిన్ అవన్నీ పెరుగుతాయి. దాన్ని పప్పులాగో, పులుసులాగో, ఫ్రైలాగో, లేకపోతే పచ్చళ్ళలాగో ఏ రూపంలో తీసుకున్నా డైలీ ఒక ఆకుకూర మీ ఆహారంలో ఉండేటట్టు తీసుకుంటే ఆ ఆకుకూరల వల్ల మనకి మంచిగా ఐరన్, జింక్ అన్నీ వస్తాయి అన్నమాట. ఎగ్ కూడా యాజ్ ఏ హోల్ తినొచ్చు, లేదంటే పచ్చసొన తీసేసి వైట్ ఎగ్ మాత్రమే తీసుకోవచ్చు. ఆ ఎగ్గులో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది, జింక్ ఎక్కువ ఉంటుంది, అవి సెల్స్ని రిపేర్ చేస్తాయి. వీటితో పాటు పప్పుల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కూడా సెల్స్కి మంచిది. ఇంకా ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఇంకొకటి సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవి మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాపుల్లో. అవి కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా బూస్ట్ చేస్తాయి. ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల మన సెల్స్కి కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ నీళ్లు తాగితే మంచిది. నీళ్ళు ఎక్కువ తాగటం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అవన్నీ డైల్యూట్ అయిపోయి మన బాడీలో ఉన్న సెల్స్ ఎనీ సెల్ ఫర్ దట్ మ్యాటర్, వీర్యం కణం, అండమే కాదు, అన్ని సెల్స్ని టాక్సిన్స్ రిలీజ్ చేసి బాడీ ఫ్రీగా ఉంచుతుంది. సో నేను చెప్పిన ఇవన్నీ ఆహార మార్పులు ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్లో ఏం ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజెస్. సో భార్యాభర్తలు ఇద్దరు ఒక 2-3 నెలలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి 2-3 నెలలు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు ఎలా వేసుకుంటామో అలాగే డైలీ ఒక ½ an hour to 45 minutes వాకింగ్, జాగింగ్, లేకపోతే జిమ్మో, లేకపోతే ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళడం కుదరదు అనుకుంటే స్కిప్పింగ్ చేయొచ్చు రోజు ఒక 100 times, లేదంటే గుంజలు తీయొచ్చు. ఏదైనా ఎక్సర్సైజ్ ఒక 30 to 45 minutes డైలీ చేయడం వల్ల, బాగా చెమటలు వచ్చేటట్టు చేయటం వల్ల మన బాడీలో ఉన్న అన్ని టాక్సిన్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి. స్వెట్ వస్తే దాని రూపంలో బయటకు వెళ్ళిపోతాయి చెమట వల్ల. అలా చెమట వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఈ ఆహార మార్పులు, ఎక్సర్సైజులు చేయటం వల్ల మన బాడీలో మీకు పెరిగే అండము, వీర్యం కణము 2 క్వాలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే అవసరమైన చాలామంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.